వారు చేసే పనికి సరైన వేతనం అందించమని కోరితే అంగన్వాడీ కార్యకర్తల గురించి అంత అసభ్యంగా మాట్లాడతారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే సంబంగి చిన్నపుల్లాయుడిపై విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మండిపడ్డారు. గత 3 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకి నాగార్జునతో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తన మద్దతును తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు నిరసనల్లో పాల్గొని బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నపుల్లాయుడిపై వారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారని, ఇటువంటి వారిని ముఖ్యమంత్రి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయాలి. నమస్కారం అండి. ఈ సమాజంలో వెనకబడిపోయిన వర్గంలో ఉన్న మహిళలకు కానివ్వండి, చంటి పిల్లలకు కానివ్వండి, దగ్గరుండి చూసుకునేది అంగన్వాడీ టీచర్లు. మరి ఈ రోజున అంగన్వాడీలు అందరూ కూడా వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, వారికి జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పి పోరాడుతూ ఉంటే, ఈ రోజున వీళ్ళని ఏ రకంగా చిత్రహింసలు పెడతా ఉందో ఈ ప్రభుత్వం, అది చాలా దారుణం. మరీ ముఖ్యంగా బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో సంబంగి చిన్నప్పలనాయుడు గారు, ఆయన అన్పార్లమెంటరీ మాట ఏదైతే మాట్లాడారో దాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రభుత్వంలో ఉండి ఎన్నో అరాచకాలు చేసి ఎంతో డబ్బు సంపాదించిన మీరు బలిసి కొట్టుకుంటున్నారు తప్ప, అది మీరు గుర్తించండి. మీరు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీటిని వెంటనే పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఆయన సభ్యత్వాన్ని నుంచి కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ హక్కులకు కానీ వాళ్ళు చేసేటువంటి పనికి సరైనటువంటి వేతనం కావాలని వాళ్ళ పోరాడుతూ ఉంటే, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడడం, సభ్యత సంస్కారం లేకుండా ఒళ్ళు బలిసి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యాఖ్యలను పూర్తిగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి శాసనసభ్యులకు మరి వెంటనే వారి సభ్యత్వాన్ని తొలగించండి. మహిళల పట్ల ఈ రకంగా దుర్భాషలాడినటువంటి వాళ్ళను వెంటనే మరి ఈ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్య పదవిని కూడా తొలగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ హక్కుల పోరాటానికి వాళ్ళు చేసేదానికి న్యాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.